హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఐస్ క్రీమ్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడైతే సమ్మర్ అయితే వచ్చేసింది. ఎండాకాలం రాగానే ప్రతి ఒక్కరు కూడా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా ఐస్ క్రీమ్ తినాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు తప్పనిసరిగా అంటే కంపల్సరిగా ఐస్ క్రీమ్ అయితే అడుగుతారు. మరి అలాంటి ఐస్ క్రీమ్ని మన ఇంట్లోనే హెల్తీగా అండ్ టేస్టీగా తక్కువ టైంలోనే అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి హెల్తీగా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ కోసం అండి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ అన్నమాట. కంపల్సరీగా ఇవి మన ఇంట్లో అందరి ఇళ్ళలో ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. సో మరి అలాంటి ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా బాదాం ఐస్ క్రీమ్ అయితే చేసి చూపిస్తున్నాను. మీకు పేర్లోనే అర్థమైపోయి ఉంటుంది కదా. సో బాదం ఐస్ క్రీమ్ అన్నాను కాబట్టి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బాదం. సో మరి బాదం పప్పు, పాలు, మీరు బెల్లం అయితే బెల్లం, షుగర్ అయితే షుగర్, ఈ 3 దగ్గర పెట్టేసుకోండి హ్యాపీగా. మనం తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో మరి ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలైతే చేసి చూపిస్తాను. సో మరి దానికి ఏమేమి కావాలో అయితే తెలుసుకుందామా. ముందుగా అయితే బాండి పెట్టేసుకొని ఇందులో చిక్కటి పాలండి. ఐస్ క్రీమ్ కోసం నేను చిక్కటి పాలు యూజ్ చేస్తున్నాను. మీరు కూడా చిక్కటి పాలు అయితేనే ఐస్ క్రీమ్ టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. దీనికోసం 1 లీటర్ పాలు అయితే ఒక వెడల్పుగా ఉండే బాండీలు అయితే తీసుకున్నాను. లేదంటే మీరు మందపాటి గిన్నె అయినా పర్వాలేదండి, కాకపోతే ఈ విధంగా వెడల్పుగా అయితే ఉండాలి. ఎందుకంటే మనం మీగడ కట్టకుండా చక్కగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మన లీటర్ పాలు 1/2 లీటర్ వచ్చే వరకు అయితే మనం చక్కగా మరిగించుకోవాలి. సో అవి దగ్గర పడినప్పుడు ఒక 20 నుంచి 25 వరకు అయితే బాదం పప్పులు ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టి ఈ విధంగా పొట్టు తీసి చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసి ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల మనకి పాలు చూసారు కదా దగ్గర పడుతున్నాయి కదా చక్కగా. సో మనం లీటర్ పాలే తీసుకున్నాము. చిక్కటి పాలు ఈ విధంగా మీగడ కట్టకుండా అంటే మీగడ ఫామ్ అవ్వకుండా చక్కగా అట్ల కాడుతోడు కానీ ఇలాంటి స్పాచులా కానీ గంటైనా పర్వాలేదు, కాకపోతే మనకి మీగడ ఫామ్ అవ్వకూడదు, అంతేనండి. సో మనకి అక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పాలు కూడా క్వాంటిటీ అయితే తగ్గుతూ ఉంది కదా చక్కగా. సో ఇప్పుడు మనం లీటర్ తీసుకున్నాం కదా, 600 ml వచ్చే వరకు మరిగించుకోండి. ఎందుకంటే మనం ఇందులో తర్వాతకి బాదం పేస్ట్ వేస్తాం కాబట్టి అది వేయడం వల్ల ఇంకాస్త చిక్కదనం వస్తుంది. సో మనకి ఇక్కడే టైట్ అంటే ఎలా అనుకోవాలి, సాలిడ్ లాగా అంటే థిక్గా అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి మనకి ఇవి ఒక 40% చెప్పాను కదా, 40% మరిగిన తర్వాతకి ఒక 60% ఉన్నప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ మిక్సీ జార్లో కూడా వేసేసి వాటైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం పాలు కలిపేసి మిక్సీ జార్లో చక్కగా పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ పాలలో అనేసుకోండి. అనేసి చక్కగా అడుగంటకుండా తిప్పుతూ ఉండండి. ఇక్కడ పేస్ట్ వేసిన తర్వాతకి ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ పాలు చిక్కబడ్డాయి కదా. సో నేనేం చేస్తున్నానంటే కలర్ కోసం కుంకుమ పువ్వుని కొంచెం వేడి పాలల్లో కలిపి అయితే వేస్తున్నానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే, కావాలి అనుకుంటే కుంకుమ పువ్వు ఈ విధంగా కలిపేసుకోవచ్చు, లేదంటే లైట్గా పసుపు వేసుకోండి. మనకి ఆ కలర్ కనిపిస్తేనే ఒక బయట తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సో మనకైతే పాలైతే ఆల్మోస్ట్ చిక్కబడిపోయాయి. ఏం లేదు, ఒక 10 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మీరు కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోండి, లేదంటే బెల్లం పౌడర్, లేదంటే పూర్తిగా స్కిప్ చేసుకుంటారా స్కిప్ చేసుకోండి, అలా అయినా మీ ఇష్టం అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం 50 to 60% మరిగించుకున్నాం కాబట్టి స్వీట్నెస్ వస్తుంది. నేను షుగర్ కూడా చాలా తక్కువ వేసాను అనమాట. ఇందులోనే ఒక 4 to 5 drops వరకు అయితే వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా పూర్తిగా ఆప్షన్ అండి, ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. ఒకసారి కలిపేసేసుకొని మంట తీసేయండి. ఇప్పుడు మంట తీసేసి ఇవి చల్లారిన తర్వాతకి మనం మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్లఫీనెస్ రావాలి అంటే, బయట మార్కెట్లో తిన్న ఐస్ క్రీమ్ లాగా రావాలి అంటే కనుక దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ ఫ్లఫీనెస్ వస్తుంది. ఐస్ క్రీమ్ అనేది అది ఇంట్లో చేసామంటే ఎవరు నమ్మరు, అంత బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మంట తీసేసి ఇది చల్లారనివ్వండి. చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని జస్ట్ ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 సార్లు అలా తిప్పండి చాలు. మనకు ఆ ఫ్లఫీనెస్ వస్తుంది, ఐస్ క్రీమ్ బయట తినదానిలాగా వస్తుంది. ఆ తర్వాతకి ఏదైనా ఒక కంటైనర్లో తీసుకొని ఒక 6 hours వరకు అయితే డీపర్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. మీకు ఆ తర్వాతకి పైనుంచి డ్రై ఫ్రూట్స్ తోటి మీ ఇష్టం ఏది ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాతకి
చక్కగా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బాదం ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆఫ్టర్ 6 అవర్స్ తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో. డేపర్లో పెట్టేసరికి స్టిక్కీ అయిపోయిందండి. ఒక్క 5 మినిట్స్ అలా ఉంచితే చక్కగా మనకి పీసెస్ లాగా అయితే పీసెస్ లాగా, లేదంటే గుంతగా ఉండే గంటితో తీసుకున్న స్కూప్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. నేనైతే పీసెస్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బాదాం ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. ట్రై చేశాక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో మనం మార్కెట్లో కొన్నామా ఇంట్లో చేసామా అన్న ఫీలింగ్ మీకు తప్పనిసరిగా వస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. అంతే, బాయ్ బాయ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.